హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో ఈరోజు ఈ వీడియోలో లిస్ట్ 2 వాళ్ళకి సంబంధించిన ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది. సో దాని గురించి మీకు క్లియర్గా స్క్రీన్ రికార్డింగ్తో సహా చూపిస్తాను. సో చాలామందికి మనం వెబ్సైట్లో సెర్చ్ చేస్తే కనుక, అప్లికేషన్ సెర్చ్ చేస్తే కనుక లిస్ట్ 1 లిస్ట్ 2 కేటగిరీ ఏంటో మనకైతే ఇదివరకు చాలామంది సెర్చ్ చేస్తారు, వాళ్ళకి వచ్చింది కదా. సో దాంట్లోనే ఇప్పుడు మనకు లిస్ట్ 2 వాళ్ళకు ఏం అప్డేట్ వచ్చిందో చెప్తాను. సో ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ అని టైప్ చేశారనుకోండి, మనకు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. సో తెలంగాణ ఇందిరమ్మ ఇల్లు అని ఉంది కదా, దానిలోకి వెళ్తే మనకు ఇక్కడ లాగిన్ ఉంది కదా, సెర్చ్ బై మొబైల్ నెంబరా, ఆధార్ కార్డ్ నెంబరా, లేదా రేషన్ కార్డ్ నెంబరా, అప్లికేషన్ నెంబరా, దేంతోనైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్తో సెర్చ్ చేస్తున్నాను, లేదంటే మీరు మొబైల్ నెంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మొబైల్ నెంబర్లో అయినా ఇక్కడ మనకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా. సో లిస్ట్ 2 ఇన్ని రోజులు మనకు పెండింగ్ అని ఉండే అప్లికేషన్ స్టేటస్ అయితే ఇప్పుడు మనకు చేంజ్ వచ్చింది. దాని పక్కన వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి. మనకు సంబంధించిన ఇప్పుడు కులగణన సర్వే చేస్తారు కదా, సో దాంట్లో ఏమేమి డీటెయిల్స్ రాసుకున్నా అన్నీ ఇందులో ఉన్నాయి. సో సైట్ ఉందా వాళ్ళ పైన లేదా, ఏజ్ ఎంత, ఇప్పుడున్న హౌస్ ఎలాంటిది, సో రేకుల ఇంట్లో ఉన్నారా, ఎక్కడున్నారు, అవి కూడా మనకు డీటెయిల్స్ ఇందులో రాశారు. సో వార్డ్ నెంబరు అన్నీ ఉన్నాయి ఇందులో. అయితే మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేస్తే కనుక తెలుస్తుంది. క్యాస్ట్, సో ఇక్కడ నాది కూడా రాస్తారు, జిఐ షీట్ రూఫ్ సిమెంట్ బ్రిక్. సో ఇప్పుడు నేనున్న హౌస్ రెంట్లో ఇలా ఉందని చెప్పి ఇచ్చారు కదా. సో ఇలా అన్ని డీటెయిల్స్ మనకు సంబంధించినవి కింద కనిపిస్తాయి. ఇక్కడ మళ్ళీ మనకు లిస్ట్ 1 వాళ్ళకి సంబంధించినవి కింద స్టేజ్ వైజ్ డీటెయిల్స్, అంటే సో లిస్ట్ 1 వాళ్ళకి 5 lakhs ఇస్తారు కదా, సో దాంట్లో భాగంగానే మనకు స్టేజ్ వైజ్ డీటెయిల్స్లో బ్రిక్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, బేస్మెంట్ లెవెల్లో మనకు డబ్బులు అయితే స్టెప్స్ వైజ్గా ఇస్తున్నారు కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. లిస్ట్ 1 వాళ్ళైతే అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి, పేమెంట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇంకా మనకు ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, రేషన్ కార్డులో ఎంతమంది మన సో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ అప్లికెంట్ ఎంతమంది డీటెయిల్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అయితే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. సో ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ చేస్తే మనకు కలెక్టరేట్ దగ్గరికి వెళ్తుంది. సో లాస్ట్ ఎంపీడీఓ నుంచి కలెక్టరేట్ అప్రూవల్కి వెళ్తే కనుక మనకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ని రోజులకి లిస్ట్ 2 వాళ్ళకి ఇదైతే వచ్చిన మెయిన్ అప్డేట్ ఇది. అంటే ఇప్పుడు నుంచి మనకి సర్వే అవుతుంది, ఇది అప్రూవల్ ఉంది కాబట్టి ఇంకా అప్రూవ్డ్ కాలేదు. సో ఈ సర్వే అయితేనే మనకు మెయిన్గా అప్రూవ్డ్ అని చూపిస్తేనే మనకి ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది. ఆల్మోస్ట్ లిస్ట్ 2 నుంచి ఈ అప్డేట్కి వచ్చింది కదా. సో ఎంపీడీఓ అప్రూవల్ నుంచి మళ్ళీ కలెక్టరేట్ దగ్గరికి వెళ్తేనే మనకు ఫైనల్ శాంక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మేబీ చేయొచ్చు, ఈ దసరా వరకు చేస్తారేమో అని అంటున్నారు చాలామంది. సో ఇందులో లిస్ట్ 1 వాళ్ళు కూడా ఎవరికైనా మనీ రాకున్నా, మనీ పడట్లేదు, మీది ఏ లెవెల్లో ఉంది అని చెప్పి ఇందులో డీటెయిల్స్ కనిపిస్తాయి, అలాంటి వాళ్ళైనా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇది లిస్ట్ 1 వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో లిస్ట్ 2 వాళ్ళకైతే ఇది వచ్చిన మెయిన్ అప్డేట్. సో ఆల్మోస్ట్ అందరికీ వచ్చింది. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4 డిస్టిక్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ డిస్టిక్ అలాంటివి కాకుండా అందరికీ వచ్చాయి. బట్ ప్రియారిటీ మాత్రం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీలో ఇల్లు అనేది వాళ్ళకే శాంక్షన్ చేస్తారు. లాస్ట్ తర్వాత మనకు అన్ని డిస్టిక్లో అయితే ఎప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు లిస్ట్ 2 వాళ్ళకి ఇంకా, ఎందుకంటే చాలా ఇల్లులు కట్టి ఉన్నాయి బట్ అవన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో కాంట్రాక్టర్స్ దొరకట్లేదని చెప్పి, మధ్యలో ఆగిపోయినాయని చెప్పి, కొన్ని కరెంట్ పనితో, కొన్ని ప్లాస్టరింగ్ పనితో, అట్లా కొన్ని పనులు అయితే ఆగిపోయి ఉన్నాయి కదా. సో వాటన్నింటి కంప్లీట్ చేసిన తర్వాత లిస్ట్ 2 వాళ్ళకి ఇస్తారేమో మేబీ, కాంట్రాక్టర్స్ దొరికితే. లేదు అంటే ఫస్టే చెక్ చేసి ఈ ఫ్లాట్ వీళ్ళకని చెప్పి సర్వే మొత్తం చేసిన తర్వాత అయినా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయొచ్చు. మేబీ ఇంకా ఈ దసరా లోపు అయితే ఇస్తే ఇవ్వచ్చు. సో ఇది ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన అప్డేట్ అయితే. సో మీకు లిస్ట్ 2 ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఎక్కడుందా అప్రూవల్, ఎంపీడీఓ అప్రూవల్ ఉందా, కలెక్టరేట్ అప్రూవల్ ఉందా. ఇప్పుడైతే అందరికి ఆల్మోస్ట్ ఎంపీడీఓ మున్సిపల్ నుంచి అయితే అప్రూవల్ అని ఉంది.
సో దీన్ని మనం కలెక్టరేట్ దగ్గరికి రీచ్ అయితే ఎంపీడీఓ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకు రేషన్ కార్డు ఎలా అయితే అయిందో సేమ్ అలాగే ఇది కూడా అవుతుంది. అలా కలెక్టరేట్ దగ్గరికి ఫైనల్ అప్రూవ్ అయితే మనకు ఇల్లు అనేది వస్తుంది. సో చాలామంది ఇల్లు కోసం వెయిట్ చేస్తే వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఒక్క అప్డేట్ అయినా వచ్చింది. ఇన్ని రోజులకి లిస్ట్ 2 నుంచి మనకి ఎంపీడీఓ ఫర్ అప్రూవల్ ఉంది కదా. సో ఈ కొంచెం అప్డేట్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇవి మళ్ళీ సర్వే చేసి ఫైనలిస్ట్ తీస్తారు, అందరికీ రావచ్చు మేబీ. సో ఇది వాటి లేటెస్ట్ అప్డేట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. మీకు యూస్ఫుల్ అవుతాయి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీది ఏ స్టేటస్ ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.